నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికల వేళ దేశంలో పాలిటిక్స్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం అడుగులు వేయాల్సిన కొంతమంది నేతలు జైలు పాలు అవుతున్నారు. కొత్త కేసులు తెరపైకి వస్తున్నాయి. ఇలా వచ్చిందే ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ ఆయన నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్టు కావడం దేశ చరిత్రలోనే తొలిసారి. దీంతో ఈ పరిణామం సంచలనాత్మకంగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసు విషయమై ఇప్పటికే తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత వారం ఈడీ అధికారులు హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం అదనపు డైరెక్టర్ నేతృత్వంలో 12 మంది ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్తో ఢిల్లీ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లోని కేజ్రీవాల్ అధికారిక నివాసానికి చేరుకొని సోదాలు నిర్వహించి సమన్లు అందించారు. అనంతరం రాత్రి 9 గంటల 11 నిమిషాల సమయంలో ఆయనను అరెస్టు చేశారు. రాత్రి 11 గంటలకు ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేజ్రీవాల్ నివాసం వద్ద స్థానికంగా 144 సెక్షన్ విధించారు. నినాదాలు చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ అరెస్ట్ అయిన జైలు నుండి తన బాధ్యతలని నిర్వర్తిస్తారని మంత్రి అతిషి చెప్పారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత నేతలు సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత మాట్లాడుతూ జైల్లో ఉన్న సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారు. మొదటి నుంచి ఆయన చెప్తోంది అదే. అయితే ఇందులో 2 ఆలోచనలు ఉన్నాయి. జైలు నుండి సీఎంగా పనిచేసే విషయంలో కేజ్రీవాల్ని ఏ చట్టము ఆపలేదు. లిక్కర్ స్కామ్లో ఆయన ఇంకా దోషిగా తేలలేదు అని క్లియర్గా తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు జైల్లో ఉండి సీఎంగా కొనసాగించే చట్టం ఏం చెప్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. చట్టం ప్రకారం ఒక కేసులో దోషిగా తేలితేనే ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించబడతారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 నిర్దిష్ట నేరాలకి నిబంధనలను కలిగి ఉంది. ఆ పదవిలో ఉన్న ఎవరైనా దోషిగా నిర్ధారణ అయితే అనర్హతకి గురవుతారు. ముఖ్యమంత్రిని 2 పదవుల్లో పదవి నుండి తొలగించవచ్చు. అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు, ఊరు లేదంటే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విజయవంతమైనప్పుడు తొలగించవచ్చు అని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఇక కేజ్రీవాల్ విషయానికి వస్తే ఈ లెక్కన లిక్కర్ స్కామ్లో దోషిగా తేలలేదు. ఇక్కడ చెప్పిన 2 సందర్భాలు కూడా ప్రస్తుతం వర్తించవు. కనుక జైల్లో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ పదవికి చట్టపరమైన ఇబ్బందులు లేవు అని విశ్లేషకులు చెప్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొదటి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు. ఈ ఏడాది ప్రారంభంలో భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యే ముందు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సూరి పదవికి రాజీనామా చేశారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో దాల కుంభకోణంలో దోషిగా తేలడంతో అరెస్ట్ కాకముందే సీఎం పదవి నుండి తప్పుకున్నారు. కేజ్రీవాల్ మాత్రం పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు. ఈయన కూడా రాజీనామాకు సిద్ధమవుతారా లేదా అన్నది చూడాలి.